దివ్య గారికి సుమన్ శెట్టి గారికి అయితే సీక్రెట్ టాస్క్ అయితే ఇచ్చారు. సో వాళ్ళే అనమాట రెబల్స్. మీకు అది ముందు వీడియోలో నేను చెప్పేశాను. సో సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఆ సీక్రెట్ టాస్క్ వాళ్ళు విజయవంతంగా పూర్తి చేశారు ఎవరికి తెలియకుండా. సో ఇప్పుడు బిగ్ బాస్ ఏమిటంటే వాళ్ళకు పవర్ ఇచ్చారు. మీరు ఈ మొత్తం హౌస్ లోంచి ఈ 3 టీముల నుంచి ఒకరిని మీరు డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేట్ అంటే గేమ్ లోంచి అనమాట. ఇంకా వాళ్ళు క్యాప్టెన్సీ కంటెంట్ రేసులు ఉండరనమాట. క్యాప్టెన్ అవ్వరనమాట. వాళ్ళు ఖాళీగా ఉంటారనమాట. గేమ్ అయితే ఆర్డర్. సో మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారని చెప్పి వాళ్ళకైతే చెప్పారనమాట. సో సీక్రెట్ టాస్క్ చేసింది దివ్య గారు సుమన్ శెట్టి గారిని ఎవరికీ తెలియదు. సో అందుకే సుమన్ శెట్టి గారు దివ్య గారు ఏం చేశారంటే వాళ్ళ టీంలో ఒకడైనటువంటి కళ్యాణ్ని గేమ్ నుంచి తప్పించారనమాట. పాపం కళ్యాణ్కి ఏమో ఈ విషయం కూడా తెలియదు. కళ్యాణ్ ఎవరి మీదైనా అనుమానిస్తా కానీ తన టీంలోనే ఉన్న దివ్య సుమన్ శెట్టి ఈ పని చేశాడంటే తను అసలు ఆలోచించడు. తనకు అనుమానం కూడా రాదు. కాబట్టి దాన్నే దివ్య గారు మైండ్లో పెట్టుకుని సో మనం మన టీంలోనే మన కళ్యాణ్ని తీసేద్దాం. సో అప్పుడు కళ్యాణ్కి మన మీద డౌట్ రాదు కదా. సో మనం టాస్క్ గెలిచేసినట్టే కదా అని చెప్పి కళ్యాణ్ గారిని క్యాప్టెన్సీ కంటే టాస్క్ లోంచి తీసేసామట. ఇప్పుడు చెప్పండి ఇది ఫెయిరా అన్ఫెయిరా అనేది.